అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజావాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. ఈ రాశి ఫలాలు, వాటిలోని మంత్రాలు, నివారణ చర్యలు, వాటిని ఆచరించడం ద్వారా కలిగే ఫలితాలు, వాటిని గురించి కొందరు మాకు బాగా సత్ఫలితాలు సిద్ధించాయని చెప్పి తమ తమ అనుభవాలని ఫోను ద్వారా తెలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కింద కామెంట్లో రాసినట్లయితే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అలా చేయండి. దానివలన ఎక్కువ మంది లాభపడతారు. సింహరాశివారు. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మాట్లాడే తీరు కూడా ఇతరులకు ఆకట్టుకునేదిగా ఉంటుంది, గౌరవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందువలన మీరు విలువైనటువంటి గౌరవాన్ని పొందుతారు. పిల్లల విషయంలో పనులు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే అవి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం మీరు శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని వారి కోసం జపించడం మంచిది. అలాగే పిల్లలు పరీక్ష రాసేటువంటి సమయంలో కూడా ఆ 3 గంటలు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా వారు అభివృద్ధిని సాధిస్తారు. మార్కులు బాగా రావడంతో పాటు విద్య యందు ఆసక్తిని కూడా బాగా పెంపొందించుకోగలుగుతారు. స్నేహ సంబంధాల విషయంలో మీ స్వప్రయోజనాలను కొన్ని విడనాడితే తప్ప స్నేహ బంధాన్ని బలంగా కాపాడుకోలేరు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడంతో పాటుగా ఆత్మీయుల ద్వారా 4-5 మార్గాలలో ధనాన్ని సమకూర్చి పెట్టుకోవడం మంచిది. అంటే అప్పు కావాల్సి వస్తుందేమో అని అడిగి ఉంచండి తప్ప అప్పు తీసేసుకోకండి. అత్యవసరమైనప్పుడు మాత్రమే దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా అట్టే పెట్టుకోండి. అలా కాని పక్షంలో మీ చేతికి వచ్చిన డబ్బు కూడా త్వరితంగా ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకందుకు అప్పు తెచ్చినటువంటి డబ్బు ఇంకొందుకు ఖర్చు పెట్టుకోవడం ద్వారా మీరు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ధనం వ్యర్థం కాకుండా, కాలం వ్యర్థం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే తండ్రికి సంబంధించిన బంధువుల దృష్ట్యా కూడా కొంతవరకు అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ అనారోగ్యాలను జయించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో మీరు పొందేటువంటి శ్రమ ఏదైతే ఉందో అది మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. పరోక్షంగా భవిష్యత్తులో ప్రయోజనకారిగా ఉంటుంది. తాత్కాలికంగా ప్రయోజనాలు సిద్ధించలేదు కదా అని చెప్పి శ్రమను పొందకుండా వెనకాడడం మంచిది కాదు. ఇతరులకు మీరు చేసేటువంటి కార్యక్రమాలు న్యాయబద్ధంగా ఉండడం వలన మీరు అందరి చేత గౌరవించబడతారు. మీ మాట విలువ పెరగడం ద్వారా మీరు ఎవరినైతే కోరుతారో వాళ్ళు కూడా మీకు సహకరిస్తుంటారు. అందువలన ఇతరుల యొక్క సహకారం తీసుకోవడానికి వెనుకాడకుండా తీసుకోవడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. అది అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. పరోక్షంగా మీ గౌరవాన్ని పెంపొందిస్తుంది.